ఏంటి మహా, మిథున పేరు చెప్పగానే నీళ్లు నములుతున్నాడు? కొంపతీసి మిథున సీత ఒక్కరే కాదు కదా? ఆ ఇద్దరు ఒకరు ఎలా అవుతారు? అంటే వాళ్ళు ఒక్కరే అయితే సీత మనింట్లో ఉంది కాబట్టి మిథున ఇక్కడ ఉండే ఛాన్స్ లేదు కదా? ఆ విషయం ఇప్పుడే తేలుద్దాం. ఏంటండి, మిథున పేరు చెప్తే కంగారు పడుతున్నారు? కంగారు అంటే అది మిథునని పిలవండి సార్. మీరు తర్వాత వస్తే బాగుంటుందేమో. తర్వాత ఎందుకు? మిథున ఇంట్లోనే ఉంది కదా. మహా, ఖచ్చితంగా మిథున ఇక్కడ లేదు. సీతలా మన ఇంట్లో ఉంది అంటే వాళ్ళు ఇద్దరు కాదు మహా, ఒక్కరే. మిథునని పిలవండి ముఖర్జీ గారు. మేము వచ్చామని చెప్పండి. మీరు ఫోన్ చేయకుండా వచ్చారు, తర్వాత వస్తే బెటర్ ఏమో. అంటే మిథున ఇంట్లో లేదా చెప్పండి. నిజం చెప్పండి ముఖర్జీ గారు. మరి ముఖర్జీ గారు ఎందుకంత టెన్షన్ పడ్డారు? హాయ్, మీరెప్పుడొచ్చారు? జస్ట్ ఇప్పుడే వచ్చాం. సారీ బేబీ, వీళ్ళు ముందుగా ఇన్ఫార్మ్ చేయకుండా వచ్చారు. నీ నిద్ర డిస్టర్బ్ అవ్వలేదు కదా? నో డాడ్, ఇట్స్ ఓకే. మరోలా అనుకోకండి మహాలక్ష్మి గారు, మా బేబీకి ఇంత ఎర్లీగా లేవడం అలవాట్లేదు.